657. ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ ఇచ్చేసారు ఎంత 9. మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం మనకు ఒక ఫార్ములా తెలుసు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి, తెలియదు మనకి, అలాగే ఉండిద్దాం. హెచ్సిఎఫ్ అంటే వాళ్ళు ఇచ్చారు ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇవే కదా వాళ్ళు ఇచ్చిన నెంబర్లు. ఈ నెంబర్ని ఏం చేయాలి, ప్రోడక్ట్ చేయాలి, అంతేనా. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం. అది అక్కడే ఉంటుంది. ఇంటూ కదా ఇక్కడ మల్టిఫై చేసిన అవతల పోతే డివైడ్ చేస్తుంది. 306 ఇంటూ 657/9. 9తో క్యాన్సిలేషన్ చేద్దాం చూడు. 9 1 = 9, 9 3 = 27, పోతే ఎంత ఉంటుంది 3 36, 9 4 = 36. ఇవన్నీ మల్టిఫై చేసి ఎంత వస్తుంది, 34ని 657 మల్టిఫై చేసి ఎంత వస్తుంది, 2238. ఇది ఎల్సిఎం. 2238. 34ని 657తో మల్టిఫై చేస్తే 2238. అది ఎల్సిఎం. 6/n ఇది 0తో ఎండ్ అవుతుందా అనేది క్వశ్చన్. 6/n అనేది లాస్ట్లో 0తో ఎండ్ అవుతుందా చెక్ చేయాలి. n బదులు ఎనీ న్యాచురల్ నెంబర్, ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు, సరేనా. ఇప్పుడు సపోజ్ లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. 6/n n ప్లేస్లో ఎంత పెట్టాలి, 1 పెడితే ఎంత వస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ n ప్లేస్లో మనం 2 తీసుకున్నాం అనుకోండి. n ప్లేస్లో ఎంత తీసుకోవాలా 2, 6² అంటే ఎంత 36. నెక్స్ట్ n ప్లేస్లో 3 తీసుకున్నాం అనుకోండి, 6 పోతుంది. 6 అంటే ఎంత 216. ఏ నెంబర్ పెట్టినా లాస్ట్ ఎంత దేంతో ఎండ్ అవుతుంది, 6తో ఎండ్ అవుతుంది. కానీ వాళ్ళు ఏం అడిగారు, 0తో ఎండ్ అవుతుందా అన్నారు. 0తో ఎండ్ అవుతుందా, ఎండ్ అవ్వదు. అప్పుడు మనం ఏం రాయాలి, ఎండ్ అవుతుందని రాయాలి కదా. 6/n cannot end with 0 for any natural number n. Any natural number n. n బదులు ఏ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా అది 0తో ఎండ్ అవ్వదు. 6/n అనేది n బదులు ఏ న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా అది ఖచ్చితంగా 6తోనే ఎండ్ అవుతుంది, సరేనా. ఎప్పటికీ ఇది 0తో ఎండ్ కాదు అదనమాట. 0తో ఎండ్ అవుతుందా అన్నాడు, ఇది 0తో ఎండ్ కాదు. 6/n అనేది కెనాట్ ఎండ్ విత్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. n బదులు ఏ న్యాచురల్ నెంబర్ పెట్టినా కూడా అది 0తో ఎండ్ అవ్వదు, సరేనా. 7 × 11 × 13 + 13 ఇది కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలి. ఇందులో కామన్గా 13 ఉంది, 13 బయట రాద్దాం. 7 × 11 × 13 బయటకు వచ్చింది +1. 13 × 7 11 = 77 +1 ఎంత 13 × 78. ఇప్పుడు ఇది కాంపోజిట్ నెంబరా అని అడిగాడు. ఇప్పుడు ఏదైనా సరే మన ప్రైమ్ నెంబర్సే తీసుకోండి. ఒక 2 నెంబర్స్ వచ్చాయనుకో ప్రైమ్ నెంబర్స్, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 2 ఉంటుంది. దీనికి 1, 3. 1 అయితే కామన్గా ఉంది, అది 1. 2, 3 మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. మనకి 2 ఉంటే మాత్రమే ప్రైమ్ నెంబరు. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబరు. ఏదైనా 2 డిఫరెన్స్ నెంబర్లు ఉంటే ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవునా కదా. ఇక్కడ 2 వేరు నెంబర్లు కాబట్టి అవి కాంపోజిట్ నెంబర్లా లేదా ప్రైమ్ నెంబర్లా అనేది చూడవలేదు. వేరు నెంబర్లు ఉంటే ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ ఈ నెంబరు చిన్న నెంబర్, ఏ నెంబర్ ఇది, కాంపోజిట్ నెంబర్. +1 is కాంపోజిట్ నెంబర్. ఏంది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అదే 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 +5 ఇది కాంపోజిట్ నెంబరా, ఇది కాంపోజిట్ నెంబరా కాదా చూడాలి. సరే ఇట్లా కామన్గా ఏముంది, 5 ఉంది. 5 బయట రాద్దాం. ఇంకేమేమి మిగిలింది, 7 × 6 × 5 బయటకు వచ్చింది కదా. 4 × 3 × 2 × 1 ఉంది, 1 +5 బయటకు వెళ్ళింది కాబట్టి × 1. 5 1 = 5. 5 బయట రాసాం, కామన్ చేసాం కాబట్టి. మల్టిప్లై చేసే ఎంత, 7 6 ఇది 42, 4 3 = 12, 12 2 = 24 +1. 2 మల్టిప్లై చేస్తే ఎంత
1008 ప్లస్ 1. 1008 ప్లస్ 1 ఎంత? 1009. ఇప్పుడు రెండు వేరు నెంబర్లు కదా, రెండు వేరు నెంబర్లు మల్టిఫై అవుతున్నాయంటే దానికి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ ఇది కాంపోజిట్ నెంబర్ అయితే ఇది కూడా కాంపోజిట్ నెంబరే. సరే, ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీన్ని ఏమని రాయాలి మనం? కాంపోజిట్ నెంబర్ అని రాయాలి. కాంపోజిట్ నెంబరా కాదా అని అడిగాడు. కాంపోజిట్ నెంబరే. ఇది ఏంది? కాంపోజిట్ నెంబరే. ఏంది? కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది? ఏవైనా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయనుకో, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఏదైనా ఒక నెంబరు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయో వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు 105 ఫ్యాక్టర్స్, దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఖచ్చితంగా. 1009 ఫ్యాక్టర్, మొత్తం 3 అవుతాయి ఖచ్చితంగా. ఇది కాంపోజిట్ నెంబర్.